మొన్నటి వరకు ఇండస్ట్రీలో రీ రిలీజ్లకి మంచి క్రేజ్ ఉండేది. ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది. బాలయ్య, రామ్ చరణ్ సినిమాలు ఇప్పుడు దీనికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఒక ఏడాది పాటు టాలీవుడ్లో రీ రిలీజ్ల హంగామా నడిచింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ల లాంటి టాప్ స్టార్ల పాత సినిమాలు అభిమానులను ఒక ఊపు ఊపేశాయి. కొత్త సినిమాలు కూడా వెలవెలబోయేలా పాత చిత్రాలు వసూళ్ల మోత మోగించడం ట్రేడ్ వర్గాలకు పెద్ద షాక్. అనువాద చిత్రాలు, పైగా ఫస్ట్ రిలీజ్ టైంలో సరిగ్గా ఆడని సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ 3 లాంటి మూవీస్ కు కూడా ఫుల్ హౌస్ పడటం మామూలు విషయం కాదు. అయితే అతి సర్వత్రా వర్జయేత అనే ఒక సామెత ప్రకారమే ఈ రీ రిలీజ్ల సంఖ్య మరీ ఎక్కువ అయిపోవటం, సరైన ప్లానింగ్ లేకపోవటం ఈ ట్రెండ్ ను దెబ్బకొట్టింది. గత కొన్ని నెలల్లో వచ్చిన రీ రిలీజ్లు ఏవీ పెద్దగా ప్రభావం చూపలేదు. రాను రాను ప్రేక్షకుల్లో వీటి పట్ల ఆసక్తి సన్నగిల్లిపోయింది. ఫలితమే పాత సినిమాల రీ రిలీజ్ రైట్స్ కొన్న వాళ్లకు చేదు అనుభవం. కాగా ఇప్పుడు 2 పేరున్న పాత సినిమాలు రీ రిలీజ్ కు రెడీ అయ్యాయి. అందులో ఒకటి ఇండస్ట్రీ హిట్ అయిన మగధీర, ఇంకోటి బాలయ్య కెరియర్ లో అప్పట్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన లెజెండ్. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మగధీరాను బుధవారమే రిలీజ్ చేస్తున్నారు. కానీ హైదరాబాద్ లోని 1-2 మెయిన్ థియేటర్స్ లు తప్ప రెస్పాన్స్ లేదు. సోషల్ మీడియాలో కూడా దీని గురించి హడావిడి కనిపించడం లేదు. మెగా ఫ్యాన్సే మగధీర రీ రిలీజ్ ను పెద్దగా ఓన్ చేసుకున్నట్లు కనిపించడం లేదు. నిజానికి గతంలో వసూళ్ల మూత మోగించిన చాలా రీ రిలీజ్లతో పోలిస్తే మగధీరకు ఎక్కువ క్రేజ్ ఉండాలి. వసూళ్లు కూడా భారీగా రావాలి. కానీ టైమింగ్ తేడా కొట్టడంతో స్పందన అంతంత మాత్రంగా ఉంది. ఇక బాలయ్య మూవీ లెజెండ్ ను స్వయంగా నిర్మాతలైన 14 రీల్స్ వాళ్లే రీ రిలీజ్ చేస్తున్నారు. దీనికోసం రీ రిలీజ్ ట్రైలర్ కూడా వదిలారు. కానీ 30న రాబోతున్న ఈ సినిమా గురించి కూడా సామాజిక మాధ్యమాల్లో పెద్దగా సౌండ్ లేదు. బుకింగ్స్, కలెక్షన్స్ కూడా గొప్పగా ఉంటాయనే సంకేతాలేమీ కనిపించడం లేదు. చూస్తుంటే రీ రిలీజ్ల వైభవానికి తెరపడినట్లే కనిపిస్తోంది. గేమ్ చేంజర్ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎన్ని రోజులు ఎదురు చూశారో అందరికీ తెలుసు. కానీ సాంగ్ వచ్చాక మాత్రం తమన్ ఫ్యాన్స్ కి టార్గెట్ అయ్యాడు. ఇంతకీ రీజన్ ఏంటి? విడుదలైన గంటల వ్యవధిలోనే గేమ్ చేంజర్ జరగండి జరగండి పాట మీద అభిమానులు, మ్యూజిక్ లవర్స్ మధ్య పెద్ద చర్చ జరుగుతోంది. ఆశించిన స్థాయిలో లేదని ఒక వర్గం, దీనికన్నా ఇదే హీరో హీరోయిన్స్ కాంబినేషన్ లో బోయపాటి శ్రీను తీసిన వినయ విధేయ రామ సాంగ్ బాగుందని మరో వర్గం, ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. డాన్స్ మూవ్మెంట్స్ కూడా అంతగా లేవని ప్రభుదేవ మాస్టర్ ని నిలదీస్తున్నారు. పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువగా కనిపించడం ఈ మధ్య తమన్ కంపోజింగ్స్ కు మామూలు విషయంగా మారిపోయింది. గుంటూరు కారం టైంలోనూ ఇలాంటి కామెంట్స్ బోలెడు చూశాడు తమన్. ముఖ్యంగా ఓ మై బేబీ గురించి చిన్నపాటి ఆన్లైన్ యుద్ధమే జరిగింది. తర్వాత కుర్చీ మడత పెట్టి చాలా మట్టుకు ఈ డామేజ్ ని కవర్ చేసింది. తనకు నటుడిగా తొలి అడుగు వేయించిన గురువుగా దర్శకుడు శంకర్ మీద తమన్ కు అపారమైన గౌరవం ఉంది. ఆ కారణంతోనే బెస్ట్ ఆల్బమ్ ఇస్తాడనే నమ్మకం ఫ్యాన్స్ లో బలంగా ఉంది. కానీ దానికి భిన్నంగా జరగండి ఉందని బాలీవుడ్ గాయకుడు దలేర్ మెహందీ స్వరం కూడా ఎప్పుడు వినేలా లేదని అంటున్నారు. ఇదంతా సీరియస్ గా చూడాల్సిన ఫీడ్బ్యాకే. కేవలం ఈ ఒక్క పాట ఆధారంగా గేమ్ చేంజర్ కి తమన్ చేసిన వర్క్ మీద ఒక అభిప్రాయానికి రాలేం. కానీ అన్నం ఉడికిందో లేదో తెలుసుకునేందుకు ఒక మెతుకు చాలని సూత్రం పాటించే సోషల్ మీడియాలో మొదటి కంటెంట్ ఎప్పుడైనా సరే బెస్ట్ ఉండాలి. లేదంటే ఇవే సమస్యలు వస్తాయి. ఇది కాసేపు పక్కన పెడితే తమిళ లిరిక్స్ గురించి ఆ భాష వచ్చిన వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇస్తున్నారు. మెల్లగా ఈ జరగండి జరగండి ఎక్కొచ్చేమో కానీ ప్రస్తుతానికి మాత్రం సిక్సర్ కొట్టాల్సిన బాల్ కేవలం 2 పరుగులతో సర్దుకున్నట్టు అయ్యింది. ఇక బోలెడు మ్యాచ్ ఉందిగా, చూద్దాం.